నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఆత్మనిర్భర భారత్ తో స్వయం సమృద్ధి సాధిస్తామన్న ప్రధాని ప్రపంచ అవసరాలు తీర్చే స్థాయికి దేశం చేరుతుందని 15 ఆగస్టు ప్రసంగంలో ఉద్ఘాటన ఆధార్ తరహాలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇస్తామన్న మోదీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని ధీమా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడి ఎర్రకోట సాక్షిగా పాక్ చైనాలకు ప్రధాని గట్టి హెచ్చరిక భారత్ వైపు కన్నెత్తి చూసేవారికి సైనికులు తమదైన పద్ధతుల్లో సమాధానం చెబుతారని స్పష్టీకరణ ఏపీ సమతౌల్య అభివృద్ధి కోసమే 3 రాజధానులు స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్ వెల్లడి త్వరలోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన తెలంగాణలో నిరాడంబరంగా స్వాతంత్ర్య వేడుకలు ప్రగతి భవన్లోనే కేసీఆర్ పతాకావిష్కరణ సమరయోధులను స్మరించుకున్న నేతలు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు తెలంగాణలో పొంగుతున్న వాగులు వంకలు ఆంధ్రప్రదేశ్లో పరవళ్లు తొక్కుతున్న గోదావరి ఆంధ్రప్రదేశ్లో మరో 8,732 మందికి కోవిడ్ 24 గంటల్లో కోలుకున్న 10,414 మంది తెలంగాణలో కొత్తగా 1,863 మందికి పాజిటివ్ ఆత్మనిర్భర భారత్ ద్వారా స్వయం సమృద్ధ భారతావని లక్ష్యాన్ని అందుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆ దిశగా అన్ని రంగాల్లో స్పష్టమైన అభివృద్ధిని సాధిస్తామని 74వ స్వాతంత్ర్య వేడుకల్లో విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్లో భాగంగా ఆధార్ తరహాలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తామన్న ప్రధాని వచ్చే 1000 రోజుల్లో దేశంలోని అన్ని గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తామని ప్రకటించారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు చెప్పిన ఆయన వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వస్తుందని వెనువెంటనే అందరికీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ చైనాకు ఎర్రకోట నుంచి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారతావని స్వేచ్ఛా వాయువులు పొంది 73 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అసేతు హిమాచలం స్వాతంత్ర్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించింది. కోవిడ్ కారణంగా నిబంధనల మేరకు పరిమితంగానే వేడుకలు జరిగాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదట రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి లాహోర్ గేట్ వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ స్వాగతం పలికారు. సైనిక దళాల వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని సరిహద్దుల్లో అంతర్గత భద్రతను పరిరక్షిస్తున్న సైనికులు, పోలీసులకు వినమ్రపూర్వకంగా వందనం చేస్తున్నట్లు తెలిపారు. స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్ కలను త్వరలోనే దేశం సాకారం చేసుకుంటుందని ఉద్ఘాటించారు. స్వావలంబన దిశగా భారత్ వేస్తున్న అడుగులను కరోనా మహమ్మారి సైతం నిలువరించలేదన్నారు. అపార సహజ వనరుల్ని ఉపయోగించుకుని దేశ అవసరాలతో పాటు ప్రపంచ అవసరాలను తీర్చేలా భారత్ ఎదగాలన్నారు. కరోనా సంక్షోభంలోనూ గత త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు భారత్ వైపే చూస్తున్నాయని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్ లక్ష్యంతో భారత్ ముందుకు సాగాలన్నారు. कब तक कच्चा माल विदेश भेजते रहेंगे? रॉ मटेरियल दुनिया में भेजना और फिनिश गुड की आवश्यकताओं के अनुसार मूल्य वृद्धि करना है. आत्मनिर्भर भारत आज कृषि क्षेत्र में बना है. आज भारत के किसान, भारत के नागरिकों का एक पेट भरते इतना नहीं है कि दुनिया में जिसकी जरूरत है उसको भी हम अन्न दे सकते हैं. सिर्फ इंपोर्ट कम करना इतना ही हमारी सोच नहीं है. हमारी ये जो कौशल्य है, हमारा जो ह्यूमन रिसोर्स का सामर्थ्य है, हमारे उस सामर्थ्य को बचाना भी है, बढ़ाना भी है. देश के सामने समाधान देने वाले భారత ఆరోగ్య రంగంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్న మోదీ ప్రతి పౌరుడికి ఆధార్ తరహాలో ఆరోగ్య కార్డు ఇస్తామన్నారు. కరోనా నియంత్రణకు పలు టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయన్న ప్రధాని శాస్త్రవేత్తల నుంచి అరాడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలను మోదీ కొనియాడారు. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేవారికి మన వీర సైనికులు గట్టి జవాబిచ్చారని గుర్తు చేశారు. आज दुनिया पर का भारत पर विश्वास और मजबूत हुआ है. 10 రోజుల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది వేశామన్న ప్రధాని జాతి యావత్తూ సుహృద్భావంతో ఆహ్వానించిందని తెలిపారు. జాతి జనుల మధ్య సయోధ్య, సుహృద్భావానికి ఇది గొప్ప తార్కాణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే 3 రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేస్తామని స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటించారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న జగన్ ప్రత్యేక హోదా సాధించే వరకు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అమలు చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలతో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, విజయనగరంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కర్నూలులోని అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలులో పినిపే విశ్వరూప్, కడపలో ఆదిమూలపు సురేష్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. భద్రతా సిబ్బందికి మిఠాయిలు అందించారు. అమరావతిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జెండా ఎగురవేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. విజయవాడ దాసరి భవన్లో సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగానూ 74వ స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయగా ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని రెప్రెపలాడించారు. స్వాతంత్ర్య సమరంలో అసువులు బాసిన మహనీయులను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఏటా ఆగస్టు 15న గోల్కొండ కోట వేదికపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ వచ్చిన ఆయన కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి కార్యక్రమాన్ని ప్రగతి భవన్ కు పరిమితం చేశారు. ఉదయం 10:15 సికింద్రాబాద్ కవాతు మైదానం వద్దనున్న సైనిక స్మారకం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. తర్వాత ప్రగతి భవన్ లో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాజ్భవన్లో జాతీయ పతాకను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అసెంబ్లీ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. శాసనసభ ఆవరణలో పోచారం, మండలి ప్రాంగణంలో గుత్తా మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెరాస భవన్లో జరిగిన వేడుకల్లో తెరాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ భవన్లో వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్రెడ్డి, తెలంగాణ జనసమితి కార్యాలయంలో కోదండరాం జాతీయ జెండా ఎగురవేశారు. భూ వివాదం పరిష్కరించేందుకు 1,10,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తెల్లవారుజామున నాగరాజు సహా అతనికి లంచం ఇచ్చిన రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఓ సాయిరాజును అదుపులోకి తీసుకుని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అల్వాల్లోని నాగరాజు నివాసంలో మరో 28 లక్షల నగదు, అరకిలో బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు లాకర్లను తెరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. లాకర్లలో భారీగానే నగదు, ఆస్తుల దస్త్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. 3 నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు చేయించిన అధికారులు తరువాత మళ్లీ నాంపల్లి కార్యాలయానికి తరలించి చాలాసేపు ప్రశ్నించారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల వృద్ధి తగ్గటం లేదు. కొత్తగా ఇవాళ 8,732 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసులతో ఏపీలో మొత్తం కేసులు 2,81,817కు పెరిగింది. మరో 87 మంది చనిపోగా ఏపీలో కరోనా మృతుల సంఖ్య 2,562కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 191,117 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 53,712 పరీక్షల ఫలితాలు రాగా 8,732 మందికి కోవిడ్ సోకినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో ఏపీలో వైరస్ బాధితుల సంఖ్య 2,81,817కు పెరిగింది. ఇందులో ఏపీ వాసులే 2,78,922 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2,461 మంది, విదేశాల నుంచి వచ్చిన 434 మంది ఉన్నారు. కరోనా వైరస్ బారిన పడి చిత్తూరు జిల్లా
జిల్లాలో అత్యధికంగా 10 మంది చనిపోగా గుంటూరులో 9 మంది, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 7 చొప్పున, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 6 చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 5 చొప్పున, కృష్ణాలో 3 చనిపోయారు. ఈ మరణాలతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 2562కు పెరిగింది. చికిత్స తర్వాత మరో 10,414 మంది డిశ్చార్జ్ కాగా ఏపీలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 191,117కు పెరిగింది. ప్రస్తుతం 88,138 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా బయటపడిన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1126 ఉంటే, చిత్తూరులో 959, విశాఖపట్నంలో 894, అనంతపురంలో 851, కర్నూలులో 734, శ్రీకాకుళంలో 638, పశ్చిమ గోదావరిలో 612, గుంటూరులో 609, నెల్లూరులో 572, విజయనగరంలో 561, ప్రకాశంలో 489, కడపలో 389, కృష్ణాలో 298 మందికి కోవిడ్ సోకినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 28,12,197 కోవిడ్ పరీక్షలు చేసినట్టు వివరించింది. తెలంగాణలో కొత్తగా 1863 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 90,000 దాటగా మరో 10 మరణాలతో కలిపి మృతుల సంఖ్య 684కు చేరింది. తాజాగా పాజిటివ్ల కంటే ఎక్కువ మంది వైరస్ బారి నుంచి బయటపడగా మొత్తం 66,196 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 21,239 పరీక్షల ఫలితాలు రాగా 1,863 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 90,259కి పెరిగింది. తెలంగాణలో కోవిడ్తో మరో 10 మంది చనిపోగా మృతుల సంఖ్య 684కు చేరింది. కోవిడ్ నుంచి కొత్తగా 1912 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 66,196కు పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 23,379 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 394 కేసులు బయటపడ్డాయి. మల్కాజ్గిరిలో 175, రంగారెడ్డి 131, కరీంనగర్ 104, వరంగల్ అర్బన్ 101, సిరిసిల్లలో 90 కేసులు వెలుగుచూశాయి. సంగారెడ్డి 81, జగిత్యాల, ఖమ్మంలో 61 చొప్పున, సిద్దిపేట 60, గద్వాల్ 58, నల్గొండ 49, వరంగల్ రూరల్ 41, పెద్దపల్లి 40, నిజామాబాద్ 39, కొత్తగూడెం, మెదక్ 36 చొప్పున, జనగాంలో 34 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట 33, కామారెడ్డి 31, నిర్మల్ 28, వనపర్తి 26, నాగర్ కర్నూల్ 24, ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో 18 చొప్పున, వికారాబాద్ 16, భువనగిరిలో 15 కేసులు బయటపడ్డాయి. మహబూబాబాద్ 14, ములుగు 13, భూపాలపల్లి, ఆసిఫాబాద్లో 12 చొప్పున, మంచిర్యాల 7, నారాయణపేటలో 5 కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,32,435 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఈ మేరకు బాలు ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిపుణుల బృందం నిశ్చితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. తన తండ్రికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జోరువానలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కరీంనగర్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల వాగులు పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలో మానేరుకు అనుసంధానంగా నిర్మించిన కాలువలు నీటి ఉధృతికి తెగిపోయాయి. నీరు పొలాల్లోకి పోటెత్తగా పంట నష్టం వాటిల్లింది. వరంగల్ అర్బన్ జిల్లాల్లోనూ వరదల కాలువలకు గంటలు పడగా పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా కోహిడా మండలం బస్వాపూర్ వద్ద వాగు ప్రవాహానికి లారీ చిక్కుకొని పోగా డ్రైవర్ గల్లంతయ్యాడు. నిజామాబాద్ జిల్లాలో జోరు వానలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల మత్తడి పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న జోరు వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద 46 అడుగులకు చేరింది. కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా పంట పొలాల్లోకి నీరు చేరింది.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు గోదావరి పోటుకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 11,42,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. బూరుగులంక, అయోధ్యలంక, పెదమల్లం లంక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలపై ప్రయాణాలు చేస్తున్నారు. పి గన్నవరం అక్విడెక్ట్ వద్ద వైనతేయ గోదావరి జోరుగా ప్రవహిస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఒడ్డున బోట్లు అడ్డుగా పెట్టారు. దేవీపట్నంలో గోదావరి ఉగ్రరూపు దాల్చగా చుట్టుపక్కల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, తాగునీరు, నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చింతూరు మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సోకులేరు, చీకటి వాగుల్లోని నీరు ప్రధాన రహదారులపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పోలవరం మండలం పైడిపాక వద్ద గట్టుకు గండిపడటం వల్ల స్పిల్వే వైపు వరద చేరుతోంది. పోలవరం స్పిల్వే వైపు వచ్చిన వరద పై గేట్లు, స్లూయిస్ గేట్ల ద్వారా దిగువకు ప్రవహిస్తోంది. స్పిల్ ఛానల్ ద్వారా వరద ప్రవహించి తిరిగి గోదావరిలో కలుస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెప్పారు. అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. రేపు విశాఖ, గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగతా చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అధికారులు చెప్పారు. ఈ నెల 17న విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.